సినీ నటి విశ్వసుందరి శ్రీదేవి జన్మదిన వేడుకల్లో భాగంగా పీఎంకేఎం ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పురమందిరంలో శ్రీదేవి సినీ పాటల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఫిలిం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో నిర్వహించగా మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పవర్ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పవర్ చిత్ర హీరో రామ్జీ, నలబోలు బలరామయ్య నాయుడు, ఎస్వి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మీడియా వారికి అభినందనలు. విఆర్పి క్రియేషన్ తరపున ఇంతకుముందు నేను 1/2 జరిగిన కథ జనం సినిమాలు రిలీజ్ చేయడం, అవి విజయవంతం సాధించడం జరిగింది. ఇప్పుడు పవర్ అనే సినిమాని నేను షూటింగ్ ప్రారంభించి చాలా వేగంతో షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు మా నిర్మాతలకి టెక్నీషియన్లకి గొడవల వల్ల వల్ల మేము షూటింగ్ చేయలేకపోతున్నాం, లేకుంటే ఈరోజు షూటింగ్ ఉండవలసింది. ఈ పవర్ సినిమా మన హిందూ ధర్మం, భారతదేశం యొక్క మన సంస్కృతి ఏంటి, నేటి పరిస్థితికి ఒకనాటి పరిస్థితికి ఉన్న తేడా ఏంటి, ఇంకొంతకాలం పోతే మన భవిష్యత్తు ఏమిటి అనేటువంటి దాని మీదే మీ పవర్ సినిమా తీస్తున్నాం. ప్రతి మనిషికి అంతరాత్మ ఒకటి చెప్తుంటుంది, ఇది మంచి చెడు అని చెప్పని. కానీ మనం అంతరాత్మకు రంగులు వేస్తూ మనకి తప్పు చేయొద్దన్నా కూడా ఆ తప్పులు చేస్తూ అంతరాత్మ కప్పించుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి ఉండే అంతరాత్మే పవర్. ఆ సినిమాని మేము ఇక్కడ చెప్పదలుచుకున్నాం. దీంట్లో హీరోగా సాయి కృష్ణ అని చెప్పని మంచి కుర్రవాడు, అతను యాక్టింగ్ పరంగా చాలా ఈజీగా చేస్తూ ఉన్నాడు, అతన్ని తీసుకోవడం జరిగింది. అతనితో పాటు సెకండ్ హీరోగా సృజన్ అనే వ్యక్తిని కూడా తీసుకున్నాం. ఇక అజయ్ ఘోష్, సుమన్, మా శుభలేఖ సుధాకర్, అలాగే నిడదవోలు శ్రీనివాస్, అతను ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ వేస్తున్నాడు, అందరికన్నా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ వేస్తున్నాడు. అలాగే పూరాకుల రవీంద్ర, వీళ్ళంతా మా సినిమాల గతంలో కూడా ఉన్నారు. పాపారావు, ఎన్ఎస్ నాయుడు, నాగజ్యోతి, లక్కీ, ఈ విధంగా మన ఎన్ భాను, కొత్త హీరోయిన్గా లేఖాప్రియ అనే ఒక అమ్మాయిని, అలాగే భాగ్యశ్రీని ఒక అమ్మాయిని తీసుకున్నాం. వీటితో పాటు మా గతంలో సినిమాలు ఇచ్చిన హిందీ ఆర్టిస్టు కూడా దీంట్లో హీరోయిన్గా ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు మేము చెప్పడం కాదు, రేపటి సమాజానికి పనికొచ్చినట్టు భగవద్గీత ఈ సినిమా అవుతుంది మాత్రం నేను చెప్పగలను. దీనికి కథ, మాటలు, పాటలు, డైరెక్షన్ వెంకటరమణ పసుపులేటి. మిత్రులు పసుపులేటి వెంకటరమణ గారు తన రచన, దర్శకత్వం, నిర్మాతగా అన్నీ తానై నిర్మిస్తున్న పవర్ సినిమా ఒక హైందవ సాంప్రదాయానికి, మన హిందూ ఒక మత తత్వం యొక్క గొప్పతనం నిదర్శనంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది భావితరాల వారికి ఎంతో ఆదర్శప్రాయంగా, ఆశయదాయకమైనటువంటి చిత్రంగా కావాలని కాంక్షిస్తూ వారికి విజయం చేకూర్చాలని మనస వాంఛ కోరుకుంటూ నేను మీ అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు టౌన్ హాల్లో కార్యక్రమం నిన్న ఈరోజు 2 రోజులు మన పసుపులేటి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న ధర్మచక్రం సినిమా ఆడియోని నిన్న ఆవిష్కరించబడింది. ఈరోజు పవర్ సినిమా దాని పోస్టర్ని విడుదల చేయటం జరిగింది. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ 2 రోజులు చేయటం చిన్న పని కాదు. అటువంటిది వెంకటరమణ గారు 2 రోజులు, నిన్న ఈరోజు ఇంతమంది కళాకారులు వీరందరితో ఈరోజు టౌన్ హాల్లో శ్రీదేవి జన్మదిన సందర్భముగా పాటల పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. మాకు రామ్జీ గారి ద్వారా వెంకటరమణ గారు పరిచయమైనారు. ఆయన పరిచయం ఇలానే కొనసాగుద్ది. ఒక్క రోజులోనే ఆయన అంత అనుబంధాన్ని మా మనసులో ఆయన ఇరుక్కోపోయినాడు. అందువల్ల నెల్లూరులో ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటామని, ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.